క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రతిరోజు బైబిల్ ధ్యానం చేద్దాం. మీ అందరికీ అవకాశం ఉండకపోవచ్చు బైబిల్ చదవడానికి. అందుకనే ఈ ప్రయత్నం. నూతన నిబంధన నుంచి ప్రతిరోజు ఒక అధ్యాయం మనం చదువుకుందాం. నూతన నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం ఈరోజు చదువుకుందాం. 1వ అధ్యాయంలో క్రీస్తు వంశావళి గురించి మనం చదువుకుందాం. ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకు తండ్రి, ఇస్సాకు యాకోబు తండ్రి, యాకోబు యోదాకు అతని సోదరులకు తండ్రి, యోదా పెరెసకు జెరాకు తండ్రి, వారి తల్లికు తామారు. పెరెసు ఎస్రోమునకు తండ్రి, ఎస్రేమునకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమ్మినాబు జన్మించెను, అమ్మినాబునకు నహస్సోను జన్మించెను, అతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనుకు బోవజు జన్మించెను. రూతు వలన బోవజునకు ఓబేదు జన్మించెను. ఓబేదునకు ఇషాయి జన్మించెను. ఇషాయికి దావీదు రాజు జన్మించెను. ఉరియా అనువాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను. సొలొమోనుకు రెహబాము, అతనికి అబియాకు ఆసా జన్మించితిరి. ఆసాకు యెషహాతుకు యోరాము, యోరామునకు ఉజ్జీయి జన్మించిరి. ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాను, అతనికి హిజ్కియా జన్మించిరి. హిజ్కియా కుమారుడు మనష్షే, అతనికి ఆమోసు, ఆమోసునకు యెషయా జన్మించిరి. ఇశ్రాయేలీయులు బబులోనియాకు కొనుపోబడిన కాలమున యెషయాకు యెకోనియా అతని సోదరులు జన్మించిరి. బబులోనియాకు కొనుపోబడిన పిదప యెకోనియాకు షెయల్తీయేలు, అతనికి సెరుబ్బాబేలు జన్మించిరి. సెరుబ్బాబేలునకు అబియేదు, అతనికి ఎల్యాకీము, అతనికి అజోరు జన్మించిరి. అజోరునకు సాదోకు, సాదోకునకు అకీము, అకీమునకు ఎలియూదు జన్మించిరి. ఎలియూదునకు ఎలియాసరు, ఎలియాసరునకు మత్తాను, మత్తానుకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యేసేపు యాకోబునకు జన్మించిరి. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను, దావీదు నుండి బబులోనియా ప్రవాసము వరకు 14 తరములను, బబులోనియా ప్రవాసం నుండి క్రీస్తు వరకు 14 తరములను గడిచినవి. ఇది క్రీస్తు వంశావళి. ప్రియ క్రైస్తవులారా, ఇది 1వ అధ్యాయము. మనం రేపు 2వ అధ్యాయం చదువుకుందాం. ఆమేన్.